దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 9th ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యమును చదువుకుందామా? నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము. The book of Exodus chapter 15 and verse 26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చాలా ముఖ్యమైన మాట. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనము విశ్లేషణ చేద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులకు కలుగున ఏ రోగమైన, కలుగు చేసిన ఏ రోగమైన, అంటే అన్యజనులకున్న రోగము, అంటే రక్షణ పొందుకున్న వారు, రక్షణ పొందుకోలేని వారు కలిగిన రోగములు మీకు రానివ్వను అంటున్నాడు. అంటే అందరిలాగా మనకు ఆ రోగము సోకనవసరం లేదు. ఇంకొక మనం చదివినట్లయితే, మీ దేవుడైన యెహోవాని వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన. ఏం చేయాలండి? ఆయన వాక్యమును శ్రద్ధగా వినాలి, దేవుని దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి. 3 things we see here. 3 విషయాలు. వాక్యమును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. నీ దృష్టికి కాదు, లేక ఎవరో దృష్టికి కాదు, పాస్టర్ గారి దృష్టికి కాదు, దేవుని దృష్టికి న్యాయమైనది. ప్రతి ఒక్కరూ ఏదేదో మాట్లాడుకుంటారు. ఒకరు ఒక ఆరోపణ వేస్తే 100 మంది దాని గురించి దేవుని దృష్టికి న్యాయమైనది మాట్లాడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు లోకంలో ఉన్న రోగములు నీకు రానివ్వనంటున్నాడు దేవుడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కేవలం మన శరీరానికి కాదండి ఆరోగ్యం కావాలి. మనం చేస్తున్న పనికి ఆరోగ్యం కావాలి. మనము చేస్తున్న ఉద్యోగం, ఎవ్రీథింగ్ నీడ్స్ హీలింగ్. ఏ విధంగా పోయిన దినాన మనము నీళ్లు మున్నటి దినాన నీళ్లను శుద్ధీకరించాలి. నీళ్లు బాగలేవు, నీళ్లకు స్వస్థత కావాలని నీళ్లను శుభ్రపరిచారు. ఆ విధంగా నీ జీవితంలో ప్రతి విషయంలో ఏం కావాలంటే మీరు జీవం కావాలి. నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను స్వస్థపరిచినప్పుడు సంపూర్ణముగా స్వస్థపరచబడతాము. అన్ని విషయాల్లో స్వస్థతను పొందుకుంటాము. అర్థమవుతుందండి? మన యొక్క కుటుంబంలో, మన యొక్క బాడీస్లో, మన యొక్క వ్యాపారంలో, మన ఉద్యోగంలో, మన మినిస్ట్రీలో, there is a kind of sickness which is blocking your growth. నీ యొక్క గ్రోత్ను ఆపుతున్న రోగమును స్వస్థపరచు యెహోవాను నేనే. I am the Lord that healeth thee అంటున్నాడు. Well, let me read this in English once. Exodus chapter 15 and verse 26, and said, if thou wilt diligently hearken to the voice of the Lord thy God, and will do that which is right in his sight, God's sight, and will give ear to his commandments, and keep all his statutes, I will put none of this disease upon thee which I have brought upon the Egyptians, for I am the Lord that healeth thee. I am Jehovah Rapha. हिंदी में पढ़ेंगे. निर्गमन का पुस्तक में 15 अध्याय 26 वचन पढ़ रहे हैं कि यदि तू अपने परमेश्वर यहोवा का वचन तन मन से सुने और जो उसकी दृष्टि में ठीक है वही करो और उसकी सब विधियों को माने, तो जितने रोग में ने मिस्रियों पर भेजा है उनमें से एक भी तुझ पर ना भेजूंगा, क्योंकि मैं तुम्हारा चंगा करने वाला यहोवा हूँ. मैं तुम्हारा चंगा करने वाला यहोवा हूँ. मिस्र देश यानी इजिप्शियंस के ऊपर जो भी बीमारियां था
वो आप पर नहीं आएगा। मतलब इस दुनिया में जो भी बीमारी चल रहा है आप पर नहीं आएगा। आपके 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 जिंदगी में, आपके परिवार में, आपके बिजनेस में, आपके बैंक अकाउंट में, कहीं पे भी सब कुछ परमेश्वर बोलते हैं, मैं चंगा करने वाला यెహోవా हूं। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరెవరికైతే జీవితంలో వారు చేస్తున్న పనుల్లో స్వస్థత కావాలో ఈరోజు మీరు పొందుకుంటున్నారు. ఎందుకంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ప్రేమిస్తున్న దేవుడు స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పినవాడు. నౌ రిసీవ్ ద హీలింగ్స్ ఆఫ్ ద లార్డ్. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. అవును తండ్రి, స్వస్థపరచు యెహోవాను నేనే అని మాతో మాట్లాడి ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు వారికి ఏ స్వస్థత అవసరమో ఆ స్వస్థతను వారు పొందుకునేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారిని తృప్తిపరచడానికి స్తోత్రం. జాబ్స్ చేస్తున్న వారిని ఆస్వాదించడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించి వారి బిజినెస్లో కావలసిన నడిపింపు, సహాయము, స్వస్థతను దయచేయండి అయ్యా. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి చదువులో మీ తోడు దయచేసి కాపాడండి ఆయన. ఏ విషయంలో అయితే వారు చదువు లేకపోతున్నారో ఆ యొక్క విషయంలో వారి కొరకు స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభా. స్వస్థపరచడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించండి. మీ దయాకిటం ధరింపచేసి మీ దయలో మనుషులలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రం. పరిచర్య చేసిన వారిని దీవించండి. ప్రతి పరిచర్య ప్రభా ఆరోగ్యకరమైన పరిచర్యగా ఉంటూ సహాయం చేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.